నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం కాల్వ పనులను పరిశీలించిన కాకినాడ జిల్లా కలెక్టర్ కుమ్మరిలోవా కొండ ఎక్కిన షణ్మోహన్. పోలవరం కాల్వ తవ్వకాల వల్ల ప్రమాదాలు జరగకుండా చూడాలని కలెక్టర్ కు టీడీపీ నేత వినతి. లేదంటే పునరావాస ప్యాకేజ్ కు యనమల రాజేష్ డిమాండ్. శ్రీవారిని దర్శించుకున్న శాసనసభాపతి ప్రజల ఆకాంక్ష నెరవేరాలని ప్రార్థించానన్న అయ్యన్న. విజయనగరంలో జన సైనికుల జోష్. పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు. కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో జరుగుతున్న పోలవరం ఎడమ కాల్వ పనులను కలెక్టర్ షణ్మోహన్ పరిశీలించారు. కాల్వ పనుల్లో అత్యంత కీలకమైన కుమ్మరిలోవా కొండ తవ్వకాలను పోలవరం అధికారులతో పాటు ఆర్డీఓ శ్రీరమణి, తహసీల్దార్ ప్రసాదరావులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా పనులు ముందుకెళ్లాలని కలెక్టర్ పోలవరం అధికారులకు దిశానిర్దేశం చేశారు. తుని పొలిమేర్లలో కొండను తవ్వి పోలవరం ఎడమ కాల్వ నిర్మాణం జరుగుతున్న ప్రాంత ఆవాసాలపైకి బండరాళ్లు రాలుపడుతుండటంతో జనానికి కంటి మీద కునుకు కరువైంది. ఇటీవల బండరాళ్లు దొర్లి ప్రహారీ గోడ కుప్పకూలులో 2 గాయపడిన ఘటనపై ప్రభుత్వ విప్ యనమల దివ్య బాధ్యత గల ప్రజాప్రతినిధిగా స్పందించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కాల్వ పనులకు అంతరాయం నిరాటకంగా కొనసాగించాలని ఆమె ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి కుమ్మరిలోవా కొండ ప్రాంతంలో జరుగుతున్న కాల్వ నిర్మాణ పనులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. తొలుత పోలవరం ప్రాజెక్టు అధికారులు, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. డ్రైవర్స్ కాలనీ ఘటన గురించి ఆరా తీసిన కలెక్టర్ బ్లాస్టింగ్ వల్ల సంభవించిన ప్రమాదం కాదని, అయినా ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మండలం కుమ్మర్లోవా గ్రామంలో ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ సంబంధించి అరౌండ్ 110 నుంచి 120 కిలోమీటర్ చైనేజ్లో జరుగుతున్న వర్క్స్ ఈరోజు పర్యవేక్షించడానికి వచ్చామండి. ఇక్కడ నాతో పాటు ఆర్డీఓ గారు, ఎస్సీ గారు, తర్వాత కన్సర్న్ ఈ అందరూ ఉన్నారు. సో బేసికలీ ఇది ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ నుంచి ఆగిపోయిన వర్క్, 12-13 ఇయర్స్ నుంచి రకరకాల కారణాల వల్ల ఆగిపోయిన వర్క్ అది మళ్ళీ ఈ మధ్యకాలంలో కొంచెం ఫుల్ స్పీడ్తో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కాలనీ వాసుల సహకారంతో ఆల్మోస్ట్ ఒక 30 lakh క్యూబిక్ మీటర్స్ వరకు మనం మట్టి తొలగించడం జరిగింది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 60 lakh ఉందా, 50 to 60 lakh క్యూబిక్ మీటర్స్ ఇంకా వర్క్ చేయాల్సిన పని ఉంది. ఈ సమయంలో కొంచెం చిన్న ఇష్యూస్ వస్తున్నాయి. సో అది ఒకసారి రివ్యూ చేసుకుందాం ఉద్దేశంతో ఇవాళ ఎంటైర్ టీమ్తో రావడం జరిగింది. సో ఒక 1-2 weeksలో కొంచెం వాటికి సొల్యూషన్స్ తీసుకొని దాన్ని ముందుకు ఎలా వెళ్ళాలి, ఎవరికి ఇబ్బంది లేకుండా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటాం. దాని గురించి అంటే ఈరోజు చూడడం జరిగింది. అంటే వాళ్ళకి అంటే బ్లాస్టింగ్లో వచ్చిన రాయి వాళ్ళ మీద పడింది అనుకున్నాం, కానీ అది కాదు వాస్తవం ఏంటంటే బ్లాస్టింగ్ చేసినప్పుడు ఆ కొండ వైబ్రేషన్కి కొండ మీద ఉన్న రెగ్యులర్ రాళ్ళు కిందికి జారిపోవడం జరిగింది. దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి దాని గురించి ఈరోజు టెక్నికల్గా కూడా నాకు అంటే మనకి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అది అలా జరుగుతుందని కూడా. సో ఇవాళ దాన్ని చూసిన తర్వాత దాన్ని ఎలా చేయాలని దాని గురించి ప్లాన్ చేసుకొని నేను మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన స్పీకర్ గత 5 ఏళ్ల కాలంలో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం ప్రస్తుతం అభివృద్ది దిశగా ముందడుగు వేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా అభివృద్ది మార్గంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, వారి జీవితాలు శ్రేయస్సుగా సాగాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వామివారి దర్శనంలో నేను మనస్ఫూర్తిగా కోరుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడిప్పుడే నష్టపోయిన రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. ఇటువంటి రాష్ట్రాన్ని రాష్ట్రంలో ప్రజల్ని ఆశీర్వదించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే శక్తిని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి అందరం కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి చేయడంలో భాగస్వామి కావాలని, దానికి ఆ సాయశక్తులు ప్రజలకి మాకు అందరికీ ఇవ్వాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. హరహర వీరమల్లు జనసేనలో జోష్ నింపుతున్నాయి. అభిమాన కథా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల నేపథ్యంలో సినిమా సూపర్ హిట్ కావాలని జన సైనికులకు ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా విజయనగరం జన సైనికులకు ఓ అడుగు ముందుకేశారు. గుడిబాట పట్టారు. స్థానిక పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై హర హర వీరమల్లు, జై హర హర వీరమల్లు, ఆంధ్రప్రదేశ్ మాట, ఆంధ్రప్రదేశ్ మాట, ఆంధ్రప్రదేశ్ మాట, జై జై జనసేన. ఆనందకర్పూర మండల నీరాజనం సంపూర్ణ మిత్ర ప్రసాద సిద్ధిద్వారే రాజముఖి సర్వదా దిగ్విమస్మి శ్రీమత్ పైడిబాంబదేత సంపూర్ణ కరుణా కటాక్ష వీక్షణ సిద్ధేశ్వరజిద్వారే రాజముఖి సర్వదా దిగ్విజయస్తు. అందరికీ నమస్కారం. హరిహర వీరమల్లు సినిమా 24 రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ఈరోజు ఎర్ర మహిళలందరూ ఇక్కడికి వచ్చి విజయనగరం జిల్లా ఎర్ర మహిళలందరూ వచ్చి మన పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అలాగే సినిమా హిట్ అవ్వాలని, అలాగే పవన్ కళ్యాణ్ గారికి తల్లి ఆశీస్సులు ఉండాలనేసి మహిళలందరూ కోరుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ప్రపంచం మొత్తం కూడా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు లోకల్ హీరో అనేసి చాలామంది పేరునైన వాళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు అనడం జరిగింది. ఈరోజు అదే వీరమల్లు సినిమా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు న్యూస్ వచ్చి చూసి. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఈరోజు సినిమా రిలీజ్ అవుతుంది. సినిమాలో హీరో అన్నారు, అలాగే రాజకీయాల్లో హీరో కాదన్నారు. ఈరోజు రాజకీయాల్లో కూడా హీరోగా ఎంతో ఉన్నత స్థాయిలో రాజకీయం చేశారు. అదే చూసాం మనం, అడవుల్లో కూడా రోడ్లు వేసిన ఘనత పవన్ కళ్యాణ్కి దక్కింది. ఎందుకంటే మండ్యం జిల్లాలో గెల్లకే భయపడిన నాయకులు ఈరోజు అదే డిప్యూటీ సీఎం గారు 2 రోజులు ఉండి అన్నీ కూడా రోడ్లు వేసి ఈరోజు ఉన్నత స్థాయిలో, ఎందుకంటే 326 పంచాయతీల్లో ఒకేసారి సభలు పెట్టిన పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచ రికార్డు కొట్టారు. అలాంటి వ్యక్తి ఈరోజు
ఈరోజు రాజకీయంలో కాదు, సినిమాలో కాదు, ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు ఈరే. ఎందుకంటే అతను నీతి నిజాయితీగా ఉండబట్టే ఈరోజు అంత దక్కింది. ఈరోజు అదే మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్కి అంత అభిమానిస్తుందంటే అతని నీతి నిజాయితీని బట్టే ఈరోజు అతని సినిమా హిట్ అవ్వాలని. ఎందుకంటే ప్రజలందరూ కోరుకుంటున్నారు, పెదల కోసమే సినిమా తీశారు. ఆ డబ్బు కూడా పెదలు పెంచడానికి అతని సొంత సొమ్ము. గెలిచిన తర్వాత కూడా ఎవరు కూడా సొంత డబ్బులు ఇచ్చే నాయకుడు ఎక్కడైనా ఉన్నారా? ఈరోజు ఎక్కడో కూడా సొంత డబ్బులు ఇచ్చి ఈరోజు ప్రపంచం మొత్తాన్ని తెలియజేసిన పవన్ కళ్యాణ్ గారికి మంచి జరగాలని మేమందరం కోరుకుంటున్నాం. 4వ తారీఖున రిలీజ్ అయ్యే హరహర వీరమల్లు విజయవంతం అవ్వాలని ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచ దేశాల్లోనే పవన్ కళ్యాణ్ గారికి ఒక గుర్తింపు, గౌరవించిన సినిమా ఈరోజు హరహర వీరమల్లు. మర్చిపోయిన చారిత్రాత్మక సంఘటనలన్నీ కూడా ఈరోజు ప్రజల ముందుకు తీసుకొచ్చి అప్పటి రాజకీయ పరిస్థితులకి, ఇప్పటి రాజకీయ పరిస్థితులకి అనుగుణంగా ఎలా ఉండాలి, ఏంటి, హైందవ ధర్మాన్ని కాపాడాలనే ఒక సదుద్దేశంతో ఆయన మరి సుమారు ఒక 17 నెలలు కష్టపడి ఈ సినిమా తీసినందుకు ఆయన శ్రమకి, ఆయన ఓర్పుకి ఈరోజు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఈరోజు మరి ఇంత చేస్తున్న ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రజలకు ఒక సందేశాత్మక నిర్ణయాలు చెప్పడానికి మా ఉప ముఖ్యమంత్రిగా కూడా ప్రజలకు చేరువవ్వాలనే సదుద్దేశంతో ఈ సినిమా రావడం, ఇది ప్రజలందరి మన్నాళ్ళు కూడా పొందుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరి ఆయన కష్టానికి ప్రతిఫలం ఈరోజు హరహర వీరమల్లో వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం. మరి ఆయన ఒక కష్టజీవి, ఒక కళల సాధకుడు, ఏ పని చేయాలనే కఠోర దీక్షతో చేస్తున్న ఆయనకి ప్రజలందరూ ఆశీస్సులు ఈ సినిమా ద్వారా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు హరహర వీరమల్లు సినిమా సందర్భంగా విజయనగరం పెడతల్లమ్మ గారి గుడి దగ్గర పవన్ కళ్యాణ్ గారి పేరున ప్రత్యేక పూజలు విజయనగరం ఝాన్సీ వీరమహిళ విభాగం ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము తెలియజేయండి ఏమనగా, రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారు రీఎంట్రీ లాంటి ఈ సినిమా కోసం చాలా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి మనం మర్చిపోయిన ఎన్నో చారిత్రక ఘట్టాలు ప్రజలకు తెలియజేస్తాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారి స్టామినా తగ్గిందని, పవన్ కళ్యాణ్ గారికి పొట్టొచ్చిందని కొంతమంది ఎద్దేవా చేశారు కదా, వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టామినాని, పవన్ కళ్యాణ్ గారి యొక్క హీరోయిజాన్ని కూడా ఈ సినిమాలో ఆయన బలంగా చూపిస్తున్నారు. ఆయన రియల్ లైఫ్ లో కూడా ఈ రౌడీలతో, దుస్సాసనాలతో, అలాగే ఆ నరకాసురులతో అందరితో కూడా ఫైట్ చేసి ఈరోజు ఆ డిప్యూటీ సీఎంగా ఒక విజయాన్ని అందుకొని, అలాగే హరహర వీరమల్లు సినిమాతో ఒక హీరోగా ఇంకో విజయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకోసం ఆయనకు దగ్గర దిష్టి కానీ, ఆయన దగ్గర మిగతా విషయాలు కానీ పోగొట్టాలని మేమందరం కూడా, మహిళలందరూ కూడా పూజలు చేసి ఆయన నిత్యం సుఖ సంతోషాలతో, ఆనందాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే హరహర వీరమల్లు సినిమాని ప్రతి ఒక్కరూ చూసి మన ప్రపంచానికి, మన భారతదేశం యొక్క విలువను తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లా ఎస్కోట సమీపంలో మినీ బస్ బ్రేకులు ఫెయిల్ అయిన సంఘటనలో 18 మంది పర్యాటకులు గాయపడ్డారు. రాజమండ్రికి చెందిన ఓ కుటుంబం ప్రకృతి సౌందర్య లహరి అరకు అందాలు వీక్షించేందుకు మినీ బస్సులో వచ్చారు. పర్యాటక ప్రాంతాలను సందర్శించిన తరువాత తిరుగు ప్రయాణానికి బస్సు ఎక్కారు. ఆ బస్సు శివలింగపురం వచ్చేసరికి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో బస్సు లోయలోకి తిరగబడింది. ఘటనలో 18 మంది గాయపడ్డారు. సమాచారం తెలియగానే అనంతగిరి ఎస్ఐ శ్రీనివాసరావు క్షతగాత్రులను శృంగవరపుకోట ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. రాజమండ్రి నుంచి అరకు వెళ్తున్నటువంటి ఒక బస్సు కరెక్ట్ గా ఎయిర్పిన్ బెల్ట్ 2 దగ్గర బోల్తా పడిందండి. అందులో డ్రైవర్ కి బాగా ప్రమాదం జరిగింది. కాళ్ళు చేతులు విరిగాయి. మిగిలిన అందరూ కూడా బాగానే ఉన్నారు. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎస్కోటలో వైద్యం చేస్తున్నామండి. ప్రస్తుతానికి అయితే అందరూ బాగున్నారు. ఆ డ్రైవర్ గారు మాత్రమే మేము రిఫర్ చేస్తున్నామండి. మొత్తం 18 మంది వచ్చారు. 18 మందిలో 17 మంది బాగానే ఉన్నారు. ఆ ఒక డ్రైవర్ గారు మాత్రం దెబ్బలు తగలడం వలన బాగా ఆయనకి మేము విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్ కి రిఫర్ చేస్తున్నాం.
పిలిస్తే పలికే జనహృదయుడు, ఆపదలో ఉన్నవారి ఆపద్బాంధవుడు, అంతకు మించి ఆధ్యాత్మికవేత్త ఆయనే ఎస్టీ గ్రూప్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్. ప్రజాహితం నిండు మనసున్న శ్రీరామ్ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు పట్టణంలోని ఎంతో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ హాస్పిటల్లో వివి సంతోష్ కుమార్, కెఎం నాయుడు, కోర్బిల్లి పరి ఆధ్వర్యంలో ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి అల్పాహారాలు, గర్భిణీ స్త్రీలకు రొట్టెలు, పాలు, పళ్లు పంపిణీ చేశారు. అలాగే శ్రీరామ్ ఆఫీస్ నందు వృద్ధులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. వక్తలు మాట్లాడుతూ శ్రీరామ్ నమ్ముకున్న శ్రీకృష్ణుడు బోధించిన గీత సారాంశాన్ని ఇప్పుడు పాటిస్తూ మాధవుడు చూపిన మార్గంలో నిరంతరం పయనిస్తున్నారన్నారు. 10 మందికి సేవ చేసే భాగ్యాన్ని 10 కాలాల పాటు పదిలంగా ఉంచాలని, శ్రీకృష్ణ పరమాత్ముడు అడుగుజాడల్లో నడవాలని ఆయన అభిమానులుగా కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున శ్రీరామ్ యువసేన సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. అట్లాగే మధ్యాహ్నం సాయిబాబా గుడిలో అన్న సమారాధన, అలాగే మాధవ సమయంలో అన్న సమారాధన, అలాగే వెంకటపాలెంలో అన్న సమారాధన, ఇలాగా అనేక కార్యక్రమాలు శ్రీరామ్ మిత్రమందు కూడా ఒకసారి హ్యాపీ బర్త్డే శ్రీరామ్ గారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మా ప్రియమిత్రులు, ప్రముఖ సంఘ సేవకులు, ఆధ్యాత్మిక తత్వవేత్త అయిన కాండ్రేగుల శ్రీరామ్ గారి పుట్టినరోజుల వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారండి. దీనిలో భాగంగా ఉదయం ఎన్టీఆర్ హాస్పిటల్లో పేద ప్రజలందరికీ కూడా మరి టిఫిన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే గర్భిణీ స్త్రీలకు పాలు, పండ్లు, బ్రెడ్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ వారి ఇంటి దగ్గర మరి స్త్రీలకు చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా వారి మిత్రబంధువైన కోర్బిలి పరి, వివి సంతోష్, మరి ఎస్డి గ్రూపు సిబ్బంది అందరి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామండి. మరి మధ్యాహ్నం సాయిబాబా గుడిలో అన్న సమారాధన, అట్లాగే మాధవ సదనంలో అన్న సమారాధన, మరి గాంధీనగర్ సత్యసాయి మరి మిత్రుడు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు దైవ దర్శనానికి పూరి క్షేత్రానికి వెళ్ళడం జరిగింది. మరి ఆయన ఊర్లో లేనప్పటికీ అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు అనకాపల్లిలో మా మిత్రబృందం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా చేయదలుచుకున్నామండి. మరి ఒకటే పేదల పెన్నిదిగా మరి ప్రాంతంలో ఏదైనా అవసరం ఉందన్నా తక్కువ గుర్తొచ్చే పేరు కాండ్రేగుల శ్రీరామ్ గారండి. మరి అందరితో ఉంటూ అందరి ప్రేమ అభిమానాలు చూడగొన్న వ్యక్తి కాండ్రేగుల శ్రీరామ్. మరి అలాంటి వ్యక్తికి ఇలాంటి వేడుకలు మరి ఎన్నో జరుపుకొని మరి ఆ వెంకటేశ్వర ఆశీస్సులు, మరి వీళ్ళందరూ ఆశీస్సులు ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పుట్టినరోజు శుభాకాంక్షలు. గౌరవనీయులైన ఎస్టీ అధినేత మన గ్రూప్ కాండ్రేగుల శ్రీరామ గారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే ముందు నా చిన్న మాట. ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కురుక్షేత్ర యుద్ధంలో మరి అర్జునుడికి ఉపదేశించిన మంత్రం, చేసేది నువ్వైనా చేయించేది నేను, ఇది తప్పదు అని ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధంగా అర్జునుడికి ఉపదేశించారో అదే విధంగా మరి మన శ్రీరాములకి ఏ విధంగా శ్రీకృష్ణుడు ఉపదేశించారో తెలియదు. కానీ ఈరోజు అనకాపల్లిలో ఒక ఆపద బాంధుల్లాగా ఏ కార్యక్రమం అయినా సరే పేదవాళ్ళకి కానీ లేకుంటే మరి ఏ విధంగా కష్టంలో కానీ సుఖంలో కానీ ఏ కార్యక్రమం సరే నేనున్నానంటూ ముందొచ్చి అభిమిచ్చి తన వంతు కృషి చేస్తున్న కాండ్రేగుల శ్రీరామ్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని
విజయనగరంలో ఆషాఢ మాస సంబరాలు అంబరాన్నంటాయి. ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని దర్శించేందుకు భక్తులు పోటెత్తారు. ఆషాఢం చివర మంగళవారం సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తజనులు పసుపు కుంకుమలతో సారే చీర సమర్పించారు. ప్రతి సంవత్సరం అవనాపు విజయ్ గారు అత్త మామగారు ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ 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 పైడితల్లమ్మ వారికి ప్రతి సంవత్సరం కూడా సారితో పసుపు కుంకుమలు ఇచ్చి మొక్కుబడులు చెల్లించుకోవడం అనేది వారి తాలూకు ఆనవాయితీగా నడుస్తుంది. రాబోయే సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం ఆ తల్లి ఆశీస్సులు ఉన్నాయని తప్పకుండా మరింతగా గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి వారు దంపతులిద్దరూ కూడా మనస్ఫూర్తిగా ఆ తల్లిని ప్రార్థించుకుంటూ ఈరోజు విజయనగరం పట్టణంలో పైడితల్లమ్మ వారి గుడి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని పోలాటం రకరకాలైనటువంటి ఊర్ల నుంచి రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ అందరితోటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించుకోవడం జరిగింది. ఇది నేను తగర్పల్స్ నుంచి వచ్చాను. ఈ చుట్టుప్రక్కల గ్రామాలన్నీ కూడా ఈ కిందటి సంవత్సరం అమ్మవారికి పైడితల్లమ్మ ఉత్తరాంధ్ర కల్పవల్లి తల్లి పైడితల్లమ్మ తల్లికి ఈ కార్యక్రమం చేయాలని చుట్టుప్రక్కల గ్రామాలన్నీ తీసుకొచ్చి పసుపు కుంకాలు ఇచ్చి కోలాటాలతో అమ్మకి కార్యక్రమం జరిపించాలని మనసారా కోరుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఈ విజయనగరం జిల్లాలో ఎన్నో జరగాలి. అమ్మకి పసుపు కుంకాలతో సారితో వైభవంగా చేయించాలని మా కోరిక. అనకపల్లి మండలంలో 3వ రోజు మొండిపాలెం, కుంచంగి, రొంగలవానిపాలెం గ్రామాలలో ఉచిత కిడ్నీ సంబంధ పనులపై స్క్రీనింగ్ పరీక్షా కేంద్రాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సందర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్, ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు, పచ్చికూర రాము, పోలిన జగ్గారావు, పల్లెల నాగేశ్వరరావు, రొంగలి సూరిబాబు, చందక్క, నరసింగరావు, రాపేటి రాము, రొంగలి రామకృష్ణ, మంగ ఈశ్వరరావు, గంగుబాము జగదీష్, రాపేటి నాగేశ్వరరావు, సందన సునీల్, బాదపు సింహాచలం, కసిరెడ్డి త్రినాథ్, సేనాపతి రవి, తేలపోలు వరాహాల రాజు, మల్లా సురేష్ బోండా, లక్ష్మీనారాయణ, లక్ష్మణరావు, గణేష్ పాల్గొన్నారు. జై కొంతల, జై కొంతల, జై జనసేన. రిజిస్ట్రేషన్ అయినవి తక్కువ వచ్చారు. నౌకర్లు ఎంతమందికి ఇచ్చారు?
చేస్తాం అది కూడా ఛానల్ అయింది ఆపరేషన్ చేసి జాగ్రత్తగా ఉండాలి ఇంటి దగ్గరే. నేనే ఎమ్మెల్యే వాళ్ళకి అక్కడికి బాగుంటామా అలాగే ఉంటాయా? కూతురు బాగా చూస్తుంది కదా తమ్ముడు అల్లుడు మూల మంచిదే కదా అందుకే కదా ఇంట్లో చూసుకుంటాడు మరి అందుకే కదా ఇంట్లో పెట్టి చూసుకుంటాడు. తక్కువ మంది ఉన్నారు ఇక్కడ దాకా స్కూల్ స్కూల్ కి కాంపౌండ్ 2 క్లాస్ రూమ్ చూపించారు అక్కడ. మరి అంటే అవన్నీ మీకెందుకు అవన్నీ నేను చూసుకుంటాను. ఎవరు యాక్సెప్ట్ చేయలేదమ్మా? ఎలా మెచ్చమ్మా అందరూ వాళ్ళ ప్రతి నెల వాడాలి మరి కదా కలిసి వచ్చాక పెయిన్కిల్లర్స్ జాయిన్ చేయొచ్చు. నీ పేరు తల్లి? Your name is? Deepika. Good. What was her study? సంవత్సరాలు 20% వచ్చింది. 20% 48 వచ్చేయండి. బాగా సీరియస్ అయింది 26 ఎంత నిర్లక్ష్యం చేస్తే రావాలా చేయించుకోవాలి కదా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరం కాల్వ పనులను పరిశీలించిన కాకినాడ జిల్లా కలెక్టర్ కుమ్మరిలోవా కొండ ఎక్కిన షణ్మోహన్. పోలవరం కాల్వ తవ్వకాల వల్ల ప్రమాదాలు జరగకుండా చూడాలని కలెక్టర్కు టీడీపీ నేత వినతి, లేదంటే పునరావాస ప్యాకేజ్కు యనమల రాజేష్ డిమాండ్. శ్రీవారిని దర్శించుకున్న శాసనసభాపతి ప్రజల ఆకాంక్ష నెరవేరాలని ప్రార్థించారన్న అయ్యన్న. విజయనగరంలో జన సైనికుల జోష్, పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.